హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గ్రీన్ చిల్లీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అరకిలో మటన్ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 10 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఒక పెద్ద టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మటన్ మసాలాకి కావాల్సినవి జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, కొబ్బరి, వెల్లుల్లి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. కుక్కర్లో అయితే మటన్ చాలా బాగా ఉడుకుతుందండి. సో అందుకని నేను కుక్కర్ పెట్టుకున్నాను. 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ముందుగా మనం ఆనియన్సే వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే పేస్ట్ మాడిపోతుందండి. సో ఫ్లేవర్ అనేది మటన్కి రాదు. అందుకని ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. కారం కంటే పచ్చిమిర్చి పేస్టే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడా. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసుకొని టమాటాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలి. టమాటా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. చూసారుగా, కరివేపాకు, టమాటా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ ఇలా చేస్తే. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసి బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయేదండి అన్నీ. ఇప్పుడు మనం మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను 1/2 కిలో మటన్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ ఎక్కువ, టమాటా తక్కువ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ. టమాటా ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది కర్రీకి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కూరని మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గబెట్టాలి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ బాగా కూర మగ్గిందండి. ఇప్పుడు కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందామండి. ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరో పక్క బాండి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఫ్రై చేయాలండి. అన్నీ ఫ్రై చేసుకొని
మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొబ్బరి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేయాలండి. పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా 5-6 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం తీసేయాలి. చూడండి, కర్రీ చాలా బాగా ఉడికింది. మరో 5 మినిట్స్ కర్రీ ఉడికించాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. సో ముక్క బాగా ఉడికిందండి. ఇప్పుడు మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. చూసారండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. 2 మినిట్స్ మసాలా అంతా కర్రీకి పట్టేంత వరకు ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.